కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్కు ఆ పార్టీ హైకమాండ్ మరోసారి హ్యాండ్ ఇచ్చింది. నిన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామంటూ కూడా ప్రచారం జరిగింది. అటు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరితో పాటు అద్దంకి దయాకర్కి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. వాళ్ళిద్దరికీ కూడా పార్టీ పెద్దలు ఫోన్ చేసి నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ కూడా చెప్పారు. అటు రేవంత్ రెడ్డి లేకపోవడంతో నామినేషన్ పత్రాలపై జగ్గారెడ్డి సంతకం చేశారనే ప్రచారం కూడా జరిగింది. త్వరలోనే వీళ్ళిద్దరూ నామినేషన్ వేసి ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వెళ్తారని అంతా అనుకున్నారు. అయితే లాస్ట్ మినిట్లో అటు అద్దంకి దయాకర్ పేరును క్యాన్సిల్ చేసి ఆ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ కాసేపటి క్రితమే ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రతిసారిలాగే ఈసారి కూడా అద్దంకి దయాకర్కి పార్టీ అధిష్టానం అన్యాయం చేసిందనే వాదన మొదలైంది. అటు అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా అద్దంకి దయాకర్ తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించారు. ముందు నుంచి తనకే టికెట్ వస్తుందని కూడా అనుకున్నారు. అయితే లాస్ట్ మినిట్లో అద్దంకి దయాకర్కి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో ఆయన పార్టీ మారతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ తాను పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని అద్దంకి దయాకర్ ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తుంగతుర్తిలో తన వంతు కృషి కూడా చేశారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దయాకర్కు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. అన్నట్టుగానే అతని పేరునే అద్దంకి దయాకర్ పేరునే ఎమ్మెల్సీలో కూడా ఫైనల్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో మహేష్ గౌడ్కి పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్ని కేటాయించింది. దీంతో ఇప్పుడు దయాకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది.